భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ భీమరావు భాస్కర్ అంబేద్కర్ ఆయన తన తెలుగుతో డాక్టరేట్ తెచ్చుకున్నాడు. ఎన్నో డాక్టరేట్ తెచ్చుకున్నాడు కానీ ఆనరరీ డాక్టరేట్ మాత్రం ఫస్ట్ టైం నిజాం నవాబ్ గారు 1953 ఇదే రోజు 12th జనవరి నాడు వారికి ఆనరరీ మన డాక్టరేట్ ఇచ్చి గౌరవించినారు. దానికి ఆ రోజు కింగ్ రూల్డ్ దో 1947 ఒకటి కింగ్ ఆయన దాని తర్వాత ఎట్లయితే రాజరికమై ప్రజాపాలన వచ్చిందో ఆ రకంగానే రోనక్ ఎన్నుకోబడినటువంటి యొక్క లాస్ట్ నైన్త్ డెమోక్రటిక్ నవాబ్ ఆఫ్ రోనక్ నిజాం ఆఫ్ ది నిజాం దేర్ఫోర్ ఆసిఫ్ జాహీ డైనాసిటీ వారిని ముఖ్య అతిథిగా మనం పిలుచుకొని వారిని మనం గౌరవించుకోవడము. ఎందుకనంటే నిజాం మన వినోద్ గారు చెప్పినారు, ప్రిన్సిపల్ వినోద్ గారు చెప్పినారు, నిజాం పాలనలో నిజంగా సామాజిక న్యాయం ఉండేది. నిజాం పాలన మనం చూసినట్లయితే అన్ని మాన్యాలు వతన్లు ఉండేది. మంగళోళ్ళకు, చాకలోళ్ళకు, కుమ్మరోళ్ళకు, కమ్మరోళ్ళకు, హరిజనులకు, గిరిజనులకు అందరికి మాన్యాలు ఇచ్చి వాళ్ళకు బతుకు తెరిపించి వాళ్ళకి ఇంత భూమి ఇచ్చి వాళ్ళకు ఒక ఇజ్జత్ భూమి ఉంటే కొంచెం పరువు పెరుగుతుంది, ల్యాండ్ లార్డ్ అని. కాబట్టి ఆ రకంగా మనకి నిజాం నవాబు కూడా అందరి యొక్క బాగోగులు. తర్వాత ఆయన గవర్నమెంట్లో ఏ రకమైన డిస్క్రిమినేషన్ లేకుండా, ఏ రకమైన విచక్షణ లేకుండా ఇక్కడ మొత్తం బెంగాలీలని, అస్సామీలని, తర్వాత గుజరాతీలని, అన్ని వాళ్ళ కాయస్తులని అందరినీ పిలిపించి ఎక్స్పర్ట్స్ని వాళ్ళ ప్రభుత్వంలో జాబ్ ఇచ్చినాడు, మంచిగా పాలన చేసినాడు. ఈ రోజు చూసుకున్నట్లయితే నిజాం పాలనలో ఎన్ని చెరువులు, ఎన్ని కుంటలు, ఆ రోజు ఇప్పుడు గండిపేట అయినా లేకపోతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ అయినా ఎన్ని కుంటలు, ఎన్ని చెరువులు ఉన్నా కూడా నిజాం పాలనలే. కాబట్టి నిజాం రాజ్యము ఇట్ ఈజ్ ఏ సిటీ ఆఫ్ ద లేక్స్ అండ్ రాక్స్ అని అందరూ ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బట్ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ, హైకోర్టు కానీ, మార్వెలస్ బిల్డింగ్స్ ఆ రోజులలో కట్టడాలు చూస్తే అటువంటి నిజాం గారు మన బాబాసాహెబ్ అంబేద్కర్కు స్కాలర్షిప్ ఇచ్చి ఆయనకు ఏదైతే బరోడా మహారాజు ఇచ్చిన స్కాలర్షిప్ సరిపోకపోతే మన నిజాం నవాబు గారికి ఇచ్చి దురదృష్టవశాత్తు ఏంటంటే నిజాము చేసిన మంచి పనులన్నీ ఈ రథాకారుతో గంగలో గడిచిపోయాయి. కానీ ఆయన చేసే మాత్రం గొప్ప పనులు ఉన్నాయి. కాబట్టి అది దాంతో బాబాసాహెబ్ అంబేద్కర్ మరి వారికి గౌరవించడము, కొన్ని ఆయన రాచరికం పోయినా కూడా ఆయన డాక్టరేట్ గౌరవించుకోవడం, తర్వాత ఎంతోమంది ఇచ్చినారు అది వేరు. కానీ ఎంత చదివి ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించడానికి ఎవరు ముందుకు రాలేదంటే కుల వివక్షత. చిన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎక్కడో బయట ఆ గేట్ దగ్గర కూర్చొని తొంగి చూసుకుంటే చదువుకొని, ఆయన కూర్చున్న ప్లేస్ కూడా శుభ్రము చేసుకొని, నీళ్ళు ఇవ్వకుండా ఇంత పెద్ద బరోడా మహారాజు లండన్కి పోయి చదివిస్తే ఆయనకు ఉద్యోగం ఇస్తే చెప్రాసి నీళ్ళు ఇవ్వడానికి కూడా నిరాకరించినాడు. అంటే ఎంత వివక్షతకు గురి అయినాడో బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ వివక్షతోని ఈ యొక్క సామాజిక రుగ్మతతో, ఎక్స్ప్రాయిట్తో, ఇంజస్టితో పెరిగిన వ్యక్తి కాబట్టి ఈ రాజ్యాంగాన్ని అంత చక్కగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రేటర్నిటీ అనే రాజ్యాంగంలో పెట్టినారో. తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ రిప్రజెంటేషన్, అడెక్వెట్ రిప్రజెంటేషన్, నో డిస్క్రిమినేషన్, తర్వాత మన అన్టచబిలిటీ ఎబాలిషన్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎబాలిషన్, తర్వాత చైల్డ్ లేబర్, తర్వాత బాండెడ్ లేబర్, తర్వాత ఎన్నైతే చేసినాడో మనకు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కానీ, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ కానీ ఈ ప్రజాస్వామ్యంలో సమాజ స్థాపనం కావాలంటే, కుల వ్యవస్థ పోవాలంటే, ఈ కులీన తత్వం పోవాలంటే, ఈ ఆలిగారికి పోవాలంటే రాజ్యాంగం ఇచ్చినా కూడా రాజ్యాంగం నడిపెట్టేటువంటి యొక్క ఏదైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళు ఇప్పటి వరకు కూడా మనల్ని అణగదొక్కి అణగారిన వాళ్ళనే ఉంచుతున్నారు, కానీ మనల్ని ఎదగనివ్వట్లేదు.
అందుకని నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ స్థాపించినాను. బ్యాక్వర్డ్ క్లాస్ నిర్వచనం ఏంటంటే ఆర్టికల్ 16 ప్రకారము షెడ్యూల్డ్ కాస్ట్ అంటే అన్టచబుల్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఆదివాసీస్, సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళ ముగ్గురిని బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. బికాస్ సోషల్లీ బ్యాక్వర్డ్ అకార్డింగ్ టు ది డిగ్రీ ఆఫ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఆల్ ఆర్ బ్యాక్వర్డ్. అందుకని నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ స్థాపించినాను. ఆల్ ఇండియాలో పనిచేస్తూ ఉంటుంది. నా యొక్క లక్ష్యం ఏంటంటే మనకు ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్ మనమందరం బహుజనులు, మూల నివాసీలము కాబట్టి భారతదేశానికి ఆది నివాసీలం కాబట్టి మనం అందరం ఒకటైతేనే మనకు రాజ్యాధికారం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అల్టిమేట్గా పొలిటికల్ పవర్ ఇన్ ద మాస్టర్ కీ అన్నాడు. కాబట్టి మాస్టర్కి మన చేతులు పెట్టుకొని ఇంకా ఆడుకునే దౌర్భాగ్య స్థితికి ఉన్నామనంటే నిజంగా ఈ హౌ బ్యాక్వర్డ్ వీఆర్ అనేది ఇండికేట్ చేస్తా ఉన్నాం. మనకు ఈరోజు ఎవరైతే మరి అగ్రకులాల వాళ్ళు ఆయన మోదీ చెప్తాడు ఏకైతో సేఫ్ అయిపోతాడు, ఏకైతే సేఫ్ ఇన్నోసెన్స్ ఏకైంది, ఏకనే అంటే మేము రాజ్యమేల వాళ్ళం మీరు నిలబడేవారు అని. అట్లనే ఇప్పుడు మనకు అగ్రకులాల వారు వర్గీకరణ ఎట్లా వ్యతిరేకించినారో, కులగలను ఎట్లా వ్యతిరేకించినారో, మన బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నత వర్గాల వారు వర్గీకరణ వ్యతిరేకించడం, లేకపోతే ఎస్సీలలో కూడా కొంచెం అభివృద్ధి చెందిన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకించడం ఇది చాలా దుర్భాగ్యమైన విషయం, ఇది దౌర్భాగ్యమైన విషయం. నేను వ్యతిరేకిస్తా. నేను ఫస్ట్ మీరు ప్రధానమంత్రి దగ్గరికి పోయి కేటగరైజేషన్ కావాలా, సమన్యాయం కావాలి, ఎవరెంతో వాళ్ళకి అంత వాట కావాలని నేను ప్రధానమంత్రి చివరి వేసింది నేను. కానీ అప్పుడు చేస్తానన్నాడు శాతం కూడా నేను కలిసినాక మీరు 2011 కాస్ట్ సెన్సస్ పబ్లిష్ చేయండి, 2021లో కూడా అన్ని కులాలు చేస్తేనే ఎక్సలెంట్. భారతదేశానికి ఒక పెద్ద మనకు భారత మాత అనుకోండి. ఆ భారత మాతలో మనం అందరం భారత మాత పిల్లలము. భారత మాత పిల్లలమైతే మనం కొంత రోగాలతో, నొప్పులతో, ఆకలి చావులతో ఇట్లా చస్తా ఉంటే దానికి మందు ఎట్లా ఉంటుంది అది. కాబట్టి కులగండ జరగాల, వర్గీకరణ జరగాల, మనం ఎంతో మనకు అంత వాట రావాలా, మనకు రాజ్యాధికారం రావాలా. ఆ అంబేద్కర్ యొక్క కళలు మనం నెరవేర్చాలి. పూలే సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.